యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను. ఏదే నువ్వు అనేది ఆడితో యుద్ధమా? నువ్వు ఎవరో యాడ్ నుంచి వచ్చినావు, వాడి గురించి తెలియదు. మా మాటని మాతో వచ్చే వచ్చేయండి అయ్యా. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా. మేమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామయ్యా. మీరు సరే, ఆచార్య ఒకటి వచ్చాడట. ఎక్కడా ఎక్కడా? ఎక్కడా? మాతో పాటు తీసుకెళ్తావా? యుద్ధం గెలవాలంటే ఒక అడుగు ముందుకు వేయాలి, కానీ నేను ఈ యుద్ధం గెలవాలంటే మీరు ఒక్కొక్క అడుగు వెనక్కి వేయాలి, తిరిగి పాదఘట్టం చేరాలి. మమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళలో భయం చూసావా? దాని ముందు నువ్విచ్చే ధైర్యం నిలబడదు. వాళ్ళ అడుగు వెనక్కి వెళ్ళదు. రా.
ఏళ్ళు అంతకన్నా పైమాట. రోజు దట్టమైన అడవుల్లో చుట్టూ క్రూర మృగాలు, నా కోసం వేటాడే వందలాది మంది పోలీసులు. ఏ ఒక్కటి నన్ను తాకలేదంటే నా దగ్గర ధైర్యం తప్ప ఇంకేముంటుంది చెప్పు. గుంపులో ఎవరు చూడకుండా చేతి మీద 2 ఘాట్లు పెట్టి ఏదో చేసేసాననుకుంటున్నావా? ఆ, నేను వచ్చానని చెప్పాలనుకున్నా, కానీ చేయటం మొదలు పెడితే ఆ కత్తి చేతి మీద కాదు, ఛాతీ మీద 3 అంగుళాలు లోపలికి దిగుతుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? పాలఘట్టం కనుసైలతో నిత్యం ధర్మంతో నడిచే పూర్వ ధర్మస్థలి. అసలు పాతగట్టం ఉండాలి కదా. ఎవడో వచ్చి ఏదో అడిగితే పాలఘట్ట మీద చేయి వేయగలనే అనుకుంటున్నావా? ధర్మస్థలి నుంచి పాలఘట్టానికి వెళ్ళాలంటే జీవధార ఒక్కటే దాటితే సరిపోదు. ఈ ఆచార్యుని కూడా దాటాలి. పాదగట్టకి నీకు లేక సంబంధం. పాదగట్టకి ఏదన్నా అయితే నీకే. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, నడుమ పాదఘట్టం. అణువణువు ఈ మన్ను, అణువణువు ఈ మన్ను. అమ్మ దయగల దన్ను, అమ్మ దయగల దన్ను. కాచునట నిన్ను నన్ను కట్టె తుద వరకు, కాచునట నిన్ను నన్ను ఈ కట్టె తుద వరకు.